నాయుడుపేట మండల ప్రజా పరిషత్ పరిధిలోని 5,062 మందికి 21,69,400 రూపాయల ఎన్టీఆర్ భరోసా పెన్షన్. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఏ ప్రేమరాజ్ కుమార్ మాట్లాడుతూ ఆగస్టు నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ ఉదయం 6 గంటలకు మొదలవుతుంది. అన్ని పంచాయతీల్లోనూ 102 సచివాలయ సిబ్బందితో గవర్నమెంట్ సిబ్బందితో కలిసి ఒక్కొక్కరికి 50 పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి అందరూ కూడా 5:30 లోపల హాబిటేషన్కి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని అన్నారు. కేటగిరీల వారికి సంబంధించిన వివరాలు: సాధారణ పెన్షన్ ఒక్కొక్కరికి 4,000 రూపాయలు, డి సబ్రూల్డ్ రెఫరెన్స్ కి సంబంధించి 6,000, డయాలసిస్ మరియు పెరాలసిస్ 15,000 రూపాయలు, క్రనాలిక్ డిసీజ్ 10,000 రూపాయలు అందిస్తున్నారు. ఎవరైనా బాగాలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ హాస్పిటల్లో ఉన్న లేదా బెడ్ మీద ఉన్న వాళ్ళకి సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. ఆగస్టు నెల పెన్షన్ నగదు 5,062 మందికి 2,16,09,400 రూపాయలు. 11 సచివాలయంలోని 202 క్లస్టర్లలో 102 పెన్షన్ బట్వాడ్ సిబ్బందితో ఆగస్టు 1వ తారీఖు నుండి ఉదయం డోర్ టు డోర్ తిరిగి పెన్షన్ నగదు అందజేస్తారని ఆయన పేర్కొన్నారు. పెన్షన్దారులందరూ అందుబాటులో ఉండాలని ఆయన తెలిపారు. ఆగస్టు నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ 1వ తేదీ 6 గంటలకంతా కూడా మన నాయుడుపేట మండలంలోని అన్ని పంచాయతీల్లో పంపిణీ కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి 102 మంది సచివాలయ సిబ్బంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కలిపి ఒక 102 మందికి ఒక్కొక్కరు 50 పెన్షన్స్ ఇచ్చే విధంగా మ్యాపింగ్ చేసి అందరినీ కూడా 5:30 కూడా ప్రతి హ్యాబిటేషన్స్కి వెళ్ళి అందుబాటులో ఉండాలి. పెన్షనర్స్ ఎవరైతే బయట ఉంటున్నారో వాళ్ళందరూ కూడా 1వ తేదీ ఖచ్చితంగా వారికి ఎక్కడైతే పెన్షన్ ఇస్తున్నారో అక్కడికి వచ్చేసి పెన్షన్ తీసుకునే విధంగా చూడాలని కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా 1వ తేదీ 100% పెన్షన్లు పంపిణీ చేసేదానికి చర్యలు తీసుకుంటూ ఉన్నాము. కాబట్టి ఈ పెన్షన్దారులు ఎవరైతే బయట ఉన్నారో వారందరూ కూడా వారి యొక్క స్థానాలకు వచ్చేసి పెన్షన్ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. గత నెల నుంచే మనము ఎన్హాన్స్ అంటే పెన్షన్ పెరిగినటువంటి పెన్షన్ని అందరికి అరియర్స్తో పాటు ఇచ్చేసాము. ఈ నెల వచ్చేసి 11 కేటగిరీలకు సంబంధించినటువంటి పెన్షన్ ఒక నెలకి ఒకరికి సంబంధించి 4,000 రూపాయలు ఇస్తున్నాము. అదేవిధంగా డిసబుల్డ్ లెప్రసీకి సంబంధించి 6,000 రూపాయలు, డయాలసిస్ పెరాలసిస్ సంబంధించి 15,000 రూపాయలు, అదేవిధంగా క్రానికల్ డిసీజెస్కి సంబంధించి 10,000 రూపాయలు ఈ నెల కూడా ఇచ్చేదానికి చర్యలు తీసుకుంటున్నాము. ఎవరైతే బెడ్ రిడన్ కేసెస్ ఉన్నారో, రాలేని పరిస్థితులు ఎవరైనా ఉంటారో వారికి మన సచివాలయ సిబ్బంది వెళ్ళి వాళ్ళే హాస్పిటల్లో ఉన్నా లేదంటే బెడ్ రిడన్ ఎక్కడన్నా ఉన్నా కూడా హాస్పిటల్లో ఉంటే కూడా ఇస్తారు. ఇంకా బెడ్ రిడన్ కేసెస్ అంటే ప్రతి ఇంటికి సచివాలయ సిబ్బంది వెళ్ళి ఇస్తారు కాబట్టి ఎవరు కూడా ఒక చోటుకు వచ్చి తీసుకోవాల్సిన పని లేదు. ప్రతి ఇంటిని సందర్శిస్తారు. ప్రతి ఇంటిని సందర్శించి వాళ్ళ దగ్గర వేలు ముద్రలు అక్నాలజ్మెంట్ తీసుకొని ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది మొదటి రోజే 100% పూర్తి చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. దీన్ని అందరూ కూడా గమనించాలి. అందరూ కూడా అందుబాటులో ఉండి సకాలంలో పెన్షన్ తీసుకునేదానికి ఈ యొక్క ప్రభుత్వ ఉద్దేశము ఏ విధంగానైతే 1వ తేదీ 6 గంటల నుంచి ఇవ్వాలనేసి నిర్ణయించారు. ఆ ప్రకారం అందరూ సహకరించి తొందరగా పెన్షన్ తీసుకునేదాన్ని సహకరించవలసిందిగా పెన్షన్దారులందరికీ కూడా నాయుడుపేట మండలంలోని పెన్షన్దారులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం.